భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. ఈ ఘటనలో 6 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ముందు అందరూ అనుకున్నా, ఇద్దరు మాత్రమే మరణించినట్లుగా అధికారిక సమాచారం అంతా ఉంది. ఈ ఘటనలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీపతి శ్రీను అనే వ్యక్తి G+2 భవన నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకొని 5 అంతస్తులు నిర్మిస్తున్నాడు. అక్రమ నిర్మాణాన్ని ఆపేయాలని మున్సిపల్ అధికారులు ఇచ్చిన నోటీసులు బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణం చేపట్టారు యజమాని. అయితే దీంతో ఈ ఘోరం జరిగిందని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఫిర్యాదుల క్రమంలో ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు మున్సిపల్ అధికారులు. కానీ భవన యజమాని శ్రీపతి శ్రీను అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమ నిర్మాణాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ట్రస్ట్ పేరిట విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేపట్టినగా తెలుస్తా ఉంది. G+2కి పర్మిషన్ తీసుకొని 5 అంతస్తులు కడుతున్నట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. నిర్మాణ పనులు జరుగుతుండగానే భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం ఉంది. పలువురు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది ప్రొక్లైన్ సహాయంతో శిథిలాలు తొలగించారు. గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు పోలీసులు. నిర్మాణంలో లోపం వల్లనే ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన భవన యజమాని శ్రీపతి శ్రీన్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది సంబంధించిన భద్రాచలంలో చాలా దురదృష్టమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. G+2కు పర్మిషన్ తీసుకున్నటువంటి భవన యజమాని ఒక ట్రస్ట్ పేర అక్కడ విరాళాలు సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. తన అత్యాశ వల్లనే శ్రీరామనవమికి ఎలాగైనా ఆ యొక్క భవనం అంతస్తులు పూర్తి చేయాలి, వచ్చే వారికి ఆ యొక్క గదులను కిరాయికి ఇవ్వాలన్న దుర్బుద్ధితోటి మాత్రమే ఈ యొక్క వేగవంతంగా ఈ నిర్మాణం చేపట్టినట్టుగా కొంత స్థానికులు అయితే మనకు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూస్తే పాత ఏదైతే భవనం ఉందో దానిపైన ఈ 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే ఒక ట్రస్ట్ పేరు మీద విరాళాలు సేకరించినటువంటి ఆ భవన యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి నిర్మాణం నిలిపివేయాలని చెప్పి గతంలో మున్సిపల్ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చిళ్ళు, కూల్చివేస్తామని కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ తూతు మంత్రంగా మాత్రమే అధికారులు ఆయన నోటీసులు ఇచ్చిళ్ళు, కూల్చివేయలేదు, తర్వాత నిర్మాణాన్ని అడ్డుకోలేదు. కాబట్టే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కూడా నష్టం జరిగే పరిస్థితి కనబడతా ఉంది. ప్రాణాలు కోల్పోయినలు, కూలీలకు గాయాలైన మాత్రమైతే స్థానికులు ఆరోపిస్తారు. పలువురు సామాజికవేత్తలు కూడా చెప్తున్న పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అంటే అధికారులు ఎందుకు ఆ రోజే చర్యలు తీసుకోలే? నిర్మాణం 5 అంతస్తుల భవనం నిర్మాణం జరుగుతూ ఉంటే మీరు ఎందుకు కల్లారా చూసిళ్ళు? ఈ రోజు ఘటన జరిగింది కాబట్టి ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఘటన జరగకపోయి ఉంటే ఆయన భవన నిర్మాణం పూర్తి చేసి అది నిజంగా గదులు అద్దెకిచ్చి ఉండే ఆ భవనంలో ఎక్కువ మంది భక్తులు కానీ ప్రజలు కానీ రెంట్కి వచ్చినప్పుడు ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ జరిగేది కదా అనే అనుమానం కూడా ఈరోజు వ్యక్తం చేస్తున్నారు. ఇది అనుమానం కాదు, పచ్చి నిజం. పాత భవనం పైన నిర్మాణ లోపంతో అత్యాశకు పోయి సామర్థ్యానికి మించి ఒక నిర్మాణం చేపట్టేట్టుగా ఇప్పటికే అక్కడ ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు అధికారులు. అలాంటి దాంట్లో రేపు రాబోయే శ్రీరామనవమికి 2 రాష్ట్రాల నుంచే కాదు యావత్ భారతదేశం నుంచి కూడా అక్కడికి భక్తులు వచ్చేస్తారు. అలాంటి క్రమంలో ఆ యొక్క నిర్మాణం కనుక పూర్తయి దానిలో కనుక పోయినట్టు అయి ఉంటే ఈ రోజు ఎంతమంది మరి ప్రాణ నష్టం జరిగేది ఒక్కసారి ఆలోచించాలి. అంటే అధికారులు చర్యలు తీసుకోవడం మాత్రం వెనుకడుగేస్తున్నారు, నోటీసులు ఎత్తి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇది పచ్చి నిజము. మరి ఎవరెవరైతే ఆ యొక్క నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారో, ఎవరు ఆ నిర్మాణాన్ని అడ్డుకోలేకపోయినా వాళ్ళందరి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతా ఉన్నారు. అందరి టీవీ కూడా కోరుతా ఉంది. ఇలా ప్రాణ నష్టం ముందుగా 6 చనిపోయిన 7 చనిపోయాలని రకరకాలుగా పుకార్లు వచ్చినప్పటికీ కానీ ఇప్పటివరకు మాత్రం ప్రాథమికంగా అధికారికంగా మనకు అంత సమాచారం మాత్రము 2 మాత్రమే చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అందులో ఒక రమేష్ అనే వ్యక్తి మాత్రం చాలా నరకయాతన అనుభవించి రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటికి తీసినాక కూడా 10 నిమిషాలకే చనిపోయాడు. అత్యంత బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఇలాంటి నిర్మాణాలు ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే ఇది నిర్మాణం మీకు అనుమతులకు నిబంధనలకు విరుద్ధంగా ఉందో అప్పుడే నిలిపివేస్తే బాగుండేది. ఇదే కాదు, ఎక్కడ జరిగినా కూడా మీరు జరిగే ప్రమాదాన్ని మనం అంచనా వేయలేం కాబట్టి ముందే చర్యలు తీసుకుంటే బాగుండేది. ఖచ్చితంగా ఆ శాఖ ఎవరెవరైతే దాంట్లో ఆ చర్యలు తీసుకోలేదో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలతో పాటు సామాజికవేత్తలతో పాటు
అందరి టీవీ కూడా కోరుతా ఉంది.